ఊరు వాడ అంతా తెలిసే అన్న క్యాంటీన్లు, మన అన్న క్యాంటీన్లు. 5 రూపాయలకే తీర్చే అందరి ఆకలిని, మన అందరి ఆకలిని. పేదవాడికి పనివాడికి ప్రతి వారికి ఆకలి వేళకి అమ్మల్లే అన్నం పెట్టెను అన్న క్యాంటీన్లు. పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా ఈ అన్న క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్వాలిటీ భోజనం వాళ్ళకి నిర్ణయించాం. అన్నగారి పేరు మీదనే తెచ్చను నేడు మన చంద్రన్న 5 రూపాయల భోజన పథకం. కోస్తాంధ్ర రాయలసీమల్లో అన్నదాతల ఆదరించుతూ ఎందరికో ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు. చిరునవ్వుల్లో మేమంతా బతికిస్తామన్న చంద్రన్న నువ్వు రావాలన్న ఆత్మ గౌరవమే నిలపాలన్న. ఊరు వాడ అంతా తెలిసే అన్న క్యాంటీన్లు, మన అన్న క్యాంటీన్లు. 5 రూపాయలకే తీర్చే అందరి ఆకలిని, మన అందరి ఆకలిని. పేదోడికి పనివాడికి ప్రతి వారికి ఆకలి వేళకి అమ్మల్లే అన్నం పెట్టెను అన్న క్యాంటీన్లు. పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా ఈ అన్న క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్వాలిటీ భోజనం వాళ్ళకి నిర్ణయించాం. అన్నగారి పేరు మీదనే తెచ్చను నేడు మన చంద్రన్న 5 రూపాయల భోజన పథకం. కోస్తాంధ్ర రాయలసీమల్లో అన్నదాతల ఆదరించుతూ ఎందరికో ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు. చంద్రన్న చిరునవ్వుల్లో మేమంతా బతికిస్తామన్న చంద్రన్న నువ్వు రావాలన్న ఆత్మ గౌరవమే నిలపాలన్న. ఊరు వాడ అంతా తెలిసే అన్న క్యాంటీన్లు, మన అన్న క్యాంటీన్లు. 5 రూపాయలకే తీర్చే అందరి ఆకలిని, మన అందరి ఆకలిని. పేదోడికి పనివాడికి ప్రతి వారికి ఆకలి వేళకి అమ్మల్లే అన్నం పెట్టెను అన్న క్యాంటీన్లు. పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా ఈ అన్న నమస్కారం. ప్రతి ఒక్కరికి ఆలే కడుపుకి పట్టడన్నం పెట్టడమే నా సిద్ధాంతం అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు ఆశయాలలోనే భాగంగానే తెలుగుదేశం పార్టీ గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు పొట్ట నింపేటువంటి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లని దశల వారీగా ప్రారంభించుకుంటూ వస్తున్నాం. ఈరోజు అనంతపురం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరుగుతోంది. డైలీ రోజు కూలీలు, బేల్దారు పని చేసుకునే వాళ్ళు, ఒంటరి మహిళలు, బీదలు మీరు చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆదరణ లభిస్తుంది అనేటువంటిది. మరొక్కసారి చెప్తున్నాం, సమాజమే దేవాలయం, పేదవారే దేవుళ్ళు, కాలే కడుపుకి పట్టడన్నం పెట్టడమే సిద్ధాంతం అన్న నందమూరి ఆలోచనలకు రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్ని పేదల కడుపు నింపడం కోసం ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంటీన్లని దశల వారీగా విస్తరిస్తూ పోతున్నాం. నాణ్యమైనటువంటి భోజనం ఈరోజు అక్షయ పాత్ర సంస్థ ద్వారా పెడుతున్నటువంటిది. నాణ్యమైనటువంటి భోజనాన్ని సాధారణమైనటువంటి సామాన్యుడికి కూడా అందించేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లని మా ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే అన్న క్యాంటీన్ల మీద సంతకం పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చారని చెప్పేసి తెలియజేస్తూ
ప్రతి ఒక్క పేద కార్మికులైతేమి ప్రతి ఒక్క పేద ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.